పురపాలికల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. మున్సిపాలిటీలోని 2,582 వార్డులు, కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో బుధవారం జరిగిన పోలింగ్లో మొత్తంగా 73.01 ఓటింగ్ శాతం నమోదైంది. మున్సిపాలిటీల్లో 75.88%, కార్పొరేషన్లలో 66.05% మంది ఓట్లు వేశారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతిచ్చారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించి తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,944 మంది అభ్యర్థులు ఓటర్ల తీర్పుపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా SEC, DGP, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్నతాధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. దాదాపు 2,582 వార్డుల్లో 220కి దాదాపు 220 వార్డుల్లో ఫలితం తేలింది. మొత్తంగా 121 స్థానాల్లో 121 వార్డుల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ 67 వార్డులను గెలుచుకుంది. ఇక బీజేపీ 15 వార్డులు గెలుచుకుంది. ఇతరులు అంటే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తంగా 14 వార్డులను గెలుచుకున్నారు. తాజా అంశం చూస్తున్నాం. ప్రస్తుతానికి మున్సిపాలిటీ ఎన్నికలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. మొత్తం 2,582 వార్డుల్లో దాదాపు 225 వార్డులు ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కాంగ్రెస్ 128 వార్డులు గెలుచుకోగా బీఆర్ఎస్ 67 వార్డులు గెలుచుకుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇప్పటివరకు 16 వార్డులు గెలుచుకుంది. ఇక ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 14 వార్డులు గెలుచుకున్నారు.